దేవుని రాజ్యాన్ని కుక్కలు పీకేసిన ఇస్త్రాకులా చేశారు, పాడు చేశారు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏలియాని రా అన్నాడు. ఏలియా దేవునితో సంబంధం ఉంది కాబట్టి రాగలిగాడు, సహవాసం ఉంది కాబట్టి నిలబడగలిగాడు, సన్నిధి ఉంది కాబట్టి ధైర్యంగా మాట్లాడగలిగాడు, సంతకం ఉన్నది కాబట్టి ఆ విలువను అనుభవిస్తూ మాట్లాడాడు, శక్తి ఉన్నది కాబట్టి ఆ మాటలకి విలువ వచ్చింది. ఈ 5 మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను ప్రార్థన చేసి ముగిస్తాను. తలంచి కళ్ళు మూసుకొని ఆ విధంగా ఆలోచిస్తున్నాను. మిమ్మల్ని ప్రశ్నించుకోండి. దేవుడు స్వార్థ వినిపించాడు నాకు. 2024లో క్రైస్తవుడిగా, భారతీయుడిగా చేశాడు నన్ను. దేవుడు ఈ రంగస్థలం మీద పెట్టాడు. నేను ఏలియా వలె నిలబడాలి. సంబంధం, సహవాసం, సన్నిధి, సంతకం, శక్తి, ఈ 5 నేను కలిగి ఉంటాను. దేవుని కోసం నేను నిలబడతాను. ఐ విల్ లివ్ ఫర్ జీసస్. యేసే కోసం జీవిస్తాను. నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నేను జీవిస్తానండి, నేను జీవిస్తానికి నిర్ణయం తీసుకున్నానండి, నేను జీవిస్తాను యేసే కోసం అని మీలో ఏమన్నా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు మాత్రమే నేను నిర్ణయం తీసుకున్నాను అన్నవాళ్ళు సైలెంట్గా, మౌనంగా ఉన్న చోటని లేచి నిలబడండి, తలంచుకోండి, కళ్ళు మూసుకోండి. అందరూ కాదు, నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉన్న చోటని లేచి నిలబడి తలంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని తెచ్చుకోండి. దేవుని కోసం నిలబడతాను. దేవుని కోసం నిలబడి పరిచర్య చేస్తాను కాదు, ముందు నిలబడు, ముందు జీవించు. ఆ తర్వాత దేవుడు నీకు పాత్రనిస్తాడు. దేవునితో సంబంధం, సహవాసం, సన్నిధి, సంతకం, శక్తి. ఎవరైతే లేచి నిలబడ్డారో దేవునితో చెప్పండి అన్నమాట. మీ కుడి హస్తాన్ని మీ హృదయం మీద పెట్టుకోండి. దేవునితో చెప్పండి, ప్రభువా, నేను సొలొమోన్ లాగా దూరం అయిపోయే దుఃఖాన్ని కలిగించాను, నీకు క్షమించు ప్రభువా, క్షమించు. ఆహాబు పరిపాలన కాలంలో ఏం జరిగిందో మా దేశంలో ఇప్పుడు అలాగే ఉన్నది ప్రభువా. నేను ఈ లోకంలో ఉన్నాను, నీతో సంబంధం, సహవాసం, సన్నిధి ఉంటే నీ సంతకం పెట్టి నీ శక్తినిచ్చి నన్ను వాడుకుంటావు కదా. నేను నీ కోసం ఉంటాను ప్రభువా, నేను నీ కోసం ఉంటాను.